ఇక ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లుగా సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది అయితే చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కర్రెలగుట్టలోని దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లుగా సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భీమవరం, పాడు, పూజారి, కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట, దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. రెడ్డిగా ఛత్తీస్గఢ్లోని అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇక బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లుగా సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక సిరిగుప్ప నుంచి శ్రీశైలం దర్శనార్థం 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ సమీపంలో బస్సుకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు లోయలో పడకుండా డ్రైవర్ కొండకు ఢీకొట్టాడు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక క్షతగాత్రులందరూ కూడా చిరిగుప్ప, బళ్ళారి, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు. యాత్రికుల బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో డ్రైవర్కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకైతే తరలించారు. ధరణి సమస్యలను భూభారతి అధిగమిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025 పైన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూమి అంటే ఒక ఆత్మగౌరవం, పేగుబంధం, గుర్తింపు అని ఆయన వివరించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది రైతులు ధరణి పేరు మీద భూ సమస్యలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇక గత ఏడాది నుంచి భూమి పంచాయతీల పిటిషన్లు వచ్చాయని, ఏ సమస్యతోటి ఆ పిటిషన్లు వచ్చాయో వాటిని పరిష్కరించామని పొన్నం తెలిపారు. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న మాధవ్ను కోర్టు అనుమతితో గుంటూరు తీసుకువచ్చారు. నగరపాలెం
పోలీస్ స్టేషన్లో ఇక విచారణకి సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది అవుతోందని భావించిన పోలీసులు నల్లపాడు పిఎస్లో ఉంచి విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న నగరంపాలెం సిఐ నజీర్ బేగ్తో పాటు గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్, అదేవిధంగా దక్షిణ డీఎస్పీ భానోదయ మాధవ్ను విచారిస్తున్నారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు తన సొంత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 2014-2019లలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్ సమర్పించినట్లు తెలిపారు. కానీ 2024లో పోటీ చేసినప్పుడు 25 కేసులు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారని అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత కక్ష సాధింపు చర్యలు చేపట్టిందో ప్రజలే తెలుసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూసేవాడిని. నా మీద కూడా 5 సంవత్సరాల్లో 25 కేసులు పెట్టారు నా మీద 19-24లో. అంతకుముందు 19కి ముందు ఒక్క కేసు కూడా లేదు. ఎందుకంటే నేను 19లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అఫిడవిట్లో ఒక్క కేసు కూడా నా మీద లేదు. మరి మొన్న 24లో అసెంబ్లీకి నిలబడినప్పుడు అఫిడవిట్ వేయాలంటే 25 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత కక్షాపూరితంగా, అంటే ఒక సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందేటువంటి వ్యక్తిగా నా మీదే 25 కేసులు 5 సంవత్సరాల్లో బనాయించారని అంటే వాళ్ళ విలువైనటువంటి సమయం ఆ రోజు ప్రజలు ఆశీర్వదించారు. 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు వేశారు. అటువంటి ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ సమయాన్నంతా దేనికి కేటాయించారంటే నాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు బనాయించడం, కక్షలు, కేసులు, వేధింపులు, గోండాయిజం, రౌడీయిజం, పోలీస్ స్టేషన్ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడం, క్రికెట్ బుకీలలో కోట్ల రూపాయలు ఆర్జించి ఈవేళ ఎవరైతే యువతను నిర్వీర్యం చేసి వాళ్ళ భవిష్యత్తుని, మొన్న నేను కూడా చూశాను, నిన్న మొన్న కూడా మీరు చూశారు, ఆన్లైన్ బుకింగ్ ఏదైతే మరి క్రికెట్ బెట్టింగ్లో ఆన్లైన్లో కూడా నిన్న సెల్ఫీ వీడియో తీసుకుని నిన్నకు మొన్న కూడా ఒక అతను చనిపోయినటువంటి పరిస్థితి యువకుడు. అంటే వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ అంతా కూడా ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నారు మీ అందరికి కూడా. మరి వికారాబాద్ జిల్లా పెద్దముల్లోని అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దముల్ మండలం తిమ్సాన్పల్లి సర్వే నెంబర్ 14లో రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి 2000 టన్నుల శుద్ధ దొంగచాటుగా 10 లారీలలో తరలిస్తున్నారని సర్వే నెంబర్లోని బాధిత భూ యజమానులు మండిపడ్డారు. ఇక అక్రమంగా తరలించిన ఆ శుద్ధ విలువ దాదాపు 15 లక్షలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 20 గుంటలు బిచ్చిరెడ్డి లక్ష్మారెడ్డిలకు చెందిన పట్టా భూమి అని లక్ష్మారెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైపాల్ రెడ్డి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్రమ తవ్వకాలు జరిగాయని గుర్తించారు. పెద్దముల్ల మండలానికి చెందిన ఓ ప్రముఖ విలేకరి చాకలి కృష్ణపైన కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాగ్దానాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పాటైన తెలంగాణ విజన్ ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని నిలదీశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కాపాడుకోవటం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బంకచర్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకి సంబంధించిన ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న 8,929 కోట్ల రూపాయల రుణ కేటాయింపులపైన చర్యలు తీసుకెళ్లకపోతోందని తెలిపారు. ఇక ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎప్పుడో లక్ష్యం తప్పిందని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇచ్చిన వాగ్దానాల అమలులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విఫలమైందని ఆరోపించారు. ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం జన సైనికుల్లో వివాదం ముదురుతోంది. ముప్పరాజు అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలు అతనితో ఎక్కడా హాజరు కాకూడదని పార్టీ అధిష్టానం ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా స్థానిక ఎంపీ బాలశౌరి, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మండల రాజేష్ అనే వ్యక్తులు ప్రతి కార్యక్రమానికి అతను వెంట పెట్టుకుని హాజరవ్వటం పట్ల నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. ఇక సెల్ఫీ వీడియోలు విడుదల చేసి అధిష్టానంపై తిరుగుబాటు ఎగురవేస్తామని అంటున్న జన సైనికులు. జరిగినటువంటి జనసేన పార్టీ అంటే ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వ్యక్తులకి నివాళులు అర్పించడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే పార్టీ ఒక పిలుపునిచ్చింది ఒక కార్యక్రమానికి. దానికి మనోహర్ గారు, శివశంకర్ గారు, హరిప్రసాద్ గారు, కేకే గారు, ఇలా పార్టీలో కొంతమంది పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అలాంటి కార్యక్రమంలో పార్టీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా పాల్గొంటాడు అంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని అంటే ఈ పెద్దలకు తెలియకపోవచ్చు. వాళ్ళకి నివాళులు అర్పించే బాధలో ఒకవేళ ఈయనే ముప్పారాజా గారు, ఈయన్ని సస్పెండ్ చేసింది పార్టీ అని చెప్పని వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు బయట ప్రైవేట్గా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నారు, వాటి గురించి నేను ఏ రోజు కూడా కామెంట్ చేయలేదు. కానీ పార్టీ బహిష్కరించి పార్టీ కార్యక్రమాల్లో నువ్వు ఏ రోజు కూడా పాల్గొనకూడదు అని చెప్పి లెటరు రిలీజ్ చేసిన తర్వాత ఆ ముప్పారాజా అనే వ్యక్తిని అమ్మిశెట్టి వాసు కావచ్చు, మండల్ రాజేష్ కావచ్చు, వెనక తిరిగి కొన్ని కార్యక్రమాలు చేశారు. వాటికి నాకు సంబంధం లేదా, వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు అది. కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు పార్టీ ఆఫీస్కే తీసుకొచ్చారంటే అతనితో మీరు లాలోచి పడ్డారా, లేదా మీ బిజినెస్లు దెబ్బతింటాయి అని చెప్పి అతనిచ్చే ముడుపులు మీకు అందవని చెప్పి తీసుకొస్తున్నారా మీరు? అంటే పార్టీ నిర్ణయం అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అవహేళన చేస్తున్నారు. పార్టీ అతన్ని బహిరంగంగా మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తున్నారా లేదా? ఇంకా నేను సూటిగా ఒకటి అమ్మిశెట్టి వాసు గారిని అడిగేది ఏంటంటే, నిన్న పార్టీ ఆఫీస్ పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన 13,480 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్తో పాటు నవో భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులు అర్పించారు. ఇక అదేవిధంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపాలని సభకు వచ్చిన వారిని కోరారు. పహల్గాంలో ఉగ్రముఖలు నరమేధం సృష్టించారని కామెంట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బస్సులో ఓ మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 14న తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఏపీ టూరిజం బస్సులో ఈ ఘటన అయితే జరిగినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె ప్రయాణిస్తున్న బస్సులోకి సిబ్బంది అనాధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారని తెలిపారు. ఇక బస్సులోని సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ అమానుష ఘటనపైన సిబ్బంది నిర్లక్ష్యంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఆయన ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.